హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. చాలా డేస్ అయిపోయింది కదా! చాలా లేట్ అయిపోయింది కూడా. సో, ఇంక ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదామా? సో, ఎపిసోడ్ ఓపెన్ కాగానే లాస్ట్ ఎపిసోడ్‌లో ఏంటంటే, నేనే క్యాంపస్ హంక్ అని చెప్పి హీరోయిన్‌తో చెప్పేస్తాడు కదా హీరో. దానికి హీరోయిన్ అంటుంది హీరో కాస్ట్ చేసి, "అవునా! నీ కాలేజ్‌లో నువ్వు క్యాంపస్ హంక్ అది నాకు తెలుసులే. ఇంక నాకు చెప్పవలసిన అవసరం లేదని" చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా జియాంగ్. తనేంటంటే వాళ్ళ అసిస్టెంట్ ఉంటుంది కదా! చాంకి తనకి ఒక వర్కప్ చెప్తారనమాట. దీని దగ్గరికి పైకి వెళ్లి దీని మీద స్టాంప్ వేసుకొని రా అని చెప్పి వెళ్తే, సో, అక్కడికి వెళ్తుంది. చాంగ్ వెళ్లి వాళ్ళతో మాట్లాడుతుంటే, "అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు? ఈ పని కోసం మాకు లంచం తీసుకొచ్చి ఇస్తున్నావా? సో, ఈ ఈ బబుల్ టీ నేను తాగను. నాకు అవసరం లేదు. అయినా ఇలా తయారవుతున్నారేంటి ఈ అమ్మాయిలు" అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు తనని. సో, తనలా వచ్చేస్తున్నప్పుడు జియాంగ్ అడుగుతాడనమాట. "ఏంటి స్టాంప్ వేయించావా?" అంటే లోపల నుంచి ఆ హెడ్ ఉంటుంది కదా! తన మాటలు వింటాడు జియాంగ్. సో, ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా దారుణంగా ఉన్నారు. తను ఏదైనా చేయడానికి తను ఏమైనా చేస్తుంది. పని చేతకాని వాళ్ళు అలాగే చేస్తారు అని చెప్పి తను అంటుంటే ఆ మాటలు వినేస్తాడనమాట జియాంగ్. సో, జియాంగ్ వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా పని నేను చేసుకుంటానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. గూచిన్ యొక్క కంపెనీలోని ఒక ఎంప్లాయీ ఉంటాడు. సో, తను నైట్ డ్రింక్ చేయడం వల్ల వాళ్ళ యొక్క గేమ్ డిజైనింగ్ కోసం ఆపోజిట్ టీమ్ వాళ్ళకి తను చెప్పేస్తాడు. సో, దానివల్ల ఏమవుతుందంటే మొత్తం డిజైనింగ్ మొత్తం స్పాయిల్ అయిపోతుందనమాట. సో, దానికోసం అని చెప్పి హీరో తనని ఆఫీస్‌లో నుంచి తీసేస్తాడు. సో, ఇక్కడికొచ్చి జియాంగ్ అడుగుతాడు. "నువ్వెందుకు తనని తీస్తున్నావు? తను చేసింది తప్పే. బట్ మనకిప్పుడు తన డిజైనర్ అవసరం కదా! ఒకసారి ఆలోచించుకో" అంటే, "నాకేం అవసరం లేదని" చెప్పి గూచిన్ అనేస్తారు. ఇక్కడ నైట్ అయ్యేసరికి గూచిన్ వాళ్ళ ఫ్రెండ్ జియాంగ్ ఏంటంటే వాళ్ళ ఫ్లాట్‌కొస్తారనమాట. సో, ఎవరు ఫ్లాట్‌కి వస్తున్నట్లున్నారని చూసుకొని వెళ్ళిపోతున్నప్పుడు అదే టైంలో హీరోయిన్ ఏంటంటే లిఫ్ట్‌లోని ఒక పెద్ద బాస్కెట్‌ని తీసుకొని వస్తుందనమాట. "ఏంటి నువ్వు ఇక్కడ ఫ్లాట్ దిగావా?" అనంటే, "అవును నేనే ఫ్లాట్ దిగాను. మీరిక్కడ ఉంటున్నారంటే" "అవును మేమిద్దరం ఇక్కడే ఉంటున్నాం. మీ ఎదురు రూమ్‌లోనే. మేమిద్దరం మీకు నైబర్స్" అని చెప్పి గూచిన్ అంటాడు. సో, హీరోయిన్ అది ఎత్తుకునే లోపు గూచిన్ నేను సాయం చేస్తానులే అంటే, "నాకేం అవసరం లేదని" చెప్పి హీరోయిన్ దాన్ని కాలుతో తోసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక పెద్ద బాస్కెట్‌ని చూసి హీరో ఏంటంటే, "నువ్వు ఇది పట్టుకుంటానురా. నువ్వు డోర్ ఓపెన్ చేసి తనని పిలు" అంటే హీరోయిన్ ఏంటంటే ఓపెన్ చేసేసి డస్ట్ దులిపేటట్లు లోపలికి వెళ్ళిపోతుంది. అదే టైంలోనేంటంటే ఫుడ్ డెలివరీ చేయడానికి ఒకతనొస్తారు. సో, అతనితో హీరోయిన్ బానే మాట్లాడుతుంది. హీరోయిన్ గోట్ యొక్క ఇంటెస్టైన్ ఉంటది కదా! సో, అది ఆర్డర్ చేస్తుందనమాట. సో, అది కుక్ చేస్తూ ఆ హౌస్ ఓనర్‌తో మాట్లాడుతుంది. ఇలాగా నేనిచ్చే డబ్బులేమైనా వెనక్కి తీసుకోవడానికి అవుతుందా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అవుతుందా? అంటే, "అలాగేం అవ్వదు. నువ్వు 1 ఇయర్ అగ్రీమెంట్ రాసావు గుర్తుపెట్టుకో" అని చెప్పి వాళ్ళ హౌస్ ఓనర్ అనేస్తుంది. సో, అక్కడేంటంటే ఏసీ ఆన్ చేస్తే ఏసీ పనిచేయదనమాట. వాళ్ళ ఓనర్‌కి కాల్ చేస్తే ఏసీ రిమోట్స్ లేనట్లున్నాయి. మీ ఎదురింటి వాళ్ళని అడిగేసి తీసుకో అంటే, హీరోయిన్ ఏంటంటే నేను తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి బయటకి వెళ్లి స్టోర్‌లో కొనుక్కొని వస్తుందనమాట. సో, అలా వస్తున్నప్పుడు లిఫ్ట్ ఆగి లిఫ్ట్‌లో ఎక్కుతుంది. ఆ లిఫ్ట్‌లోనే ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ జియాంగ్ ఉంటాడు కదా! సో, తను ఉంటాడు. సో, అదే లిఫ్ట్‌లోకి వేరే ఒక అబ్బాయి వచ్చి ఎక్కి హీరోయిన్‌తో కొంచెం మంచిగా మాట్లాడుతుంటే, హీరోయిన్ ఏంటంటే తన మీద ఫుల్‌గా ఫైర్ అయిపోతుంది. ఫైర్ అయిపోతున్నప్పుడు ఏంటంటే హీరోకి టెక్స్ట్ చేస్తారనమాట. ఆ టెక్స్ట్‌లో ఏంటంటే వాయిస్ రికార్డింగ్ పెడతాడు గూచిన్. సో, తను అలాంటిది కూడా ఎలా తింటుందిరా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అది హీరోయిన్ వినేస్తుంది ఆ టెక్స్ట్‌ని. సో, వినగానే కోప్పడిపోయి ఇంక వెళ్ళిపోతుంది. సో, ఆ రిమోట్‌లోనేంటంటే బ్యాటరీస్ వర్క్ అవ్వవు. ఇక్కడొచ్చేసి గూచిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే సేమ్ డిష్‌ని ఆర్డర్ చేస్తారు. ఆర్డర్ చేసి హీరోయిన్‌కి ఇది ఇష్టం అనుకోని హీరోయిన్ కోసం కుక్ చేస్తూ ఉంటారనమాట. అది స్మెల్ వచ్చినా ఎలాగో ఒకలాగా ఇద్దరు కుక్ చేసి లాస్ట్‌కి వండుతాడు. వండేసి హీరోయిన్ కోసం తీసుకొని వెళ్తుంటుంటే హీరోయిన్ ఏంటంటే కుక్ చేస్తది కదా! ఆ కుక్ చేసింది ఏంటంటే అక్కడున్న చిన్న పప్పీ ఉంటుంది. ఆ పప్పీకి పెడుతుందనమాట. అది చూసిన హీరో ఏంటంటే అక్కడికొచ్చి అనవసరంగా నీకోసం వండాను. ఇది నీకోసం అనుకోని అది దాచేసి హీరోయిన్ పక్కకెళ్ళి కూర్చుంటే హీరోయిన్ ఏంటంటే హీరోతో మాట్లాడుతుందనమాట. సో, అదేంటంటే స్మెల్ చూసిన హీరోకేంటంటే వాంతులొచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ నుంచి కోప్పడిపోయి ఇంక నా దగ్గర నువ్వు రావాల్సిన అవసరం లేదని చెప్పి గసిరేస్తుంది. ఇక్కడేంటంటే హీరోయిన్ యొక్క రిమోట్ పనిచేయదు కదా! ఏసీ మొత్తం అంతా వేడైపోయి ఇంకా హీరోయిన్‌కి ఏం చేయాలో తెలియక ఇస్తూ ఉంటుంది. అప్పుడే గూర్చుని తనకి టెక్స్ట్ చేస్తారు. ఏమైంది అంటే ఇలాగ మా ఏసీ యొక్క రిమోట్ పాడైపోయింది. సో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే, అయితే మీ ఎదురింటి వాళ్ళని అడుగంట. ఎదురింటి వాళ్ళు ఎవరో కాదు గూర్చునే ఉన్నాడు. అది నేను అడగాల్సిన అవసరం లేదని చెప్పి హీరోయిన్ అనేస్తుంది. ఇంకా ఆ టైంలోనే హీరో వస్తారనమాట. హీరోయిన్ డోర్ దగ్గరికి వచ్చి, "ఇలాగ మీ ఇంటి ఓనర్ నాకు చెప్పారు. నీ ఏసీ పనిచేయట్లేదని చెప్పి, అంటే నాకేం అవసరం లేదని" చెప్పి హీరోయిన్ అంటుంది. అవునా! సరే అయితే ఎళ్ళిపోతా నేను అంటున్న టైంలోనే హీరోయిన్ ఓపెన్ చేసి, "సరే నువ్వు లోపలికి రా" అని చెప్పి లోపలికి తీసుకెళ్తే మొత్తం హీరో ఏసీ అంతా చూసి ఏసీని కొంచెం బాగు చేస్తాడనమాట. బాగు చేస్తే ఇంక సరే నీ ఏసీ బాగయింది చూసుకో అంటే, ఇంకా హీరోయిన్ చేసేదేం లేక ఇంక సరే ఓకే అయిపోయింది కదా! నువ్వింకెళ్ళిపో నీతో నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పి హీరోయిన్ బయటికి తోచేస్తుంది. అదే టైంలోనేంటంటే హీరోయిన్‌కి టెక్స్ట్ చేయబోతాడు హీరో. నేనే గూచిన్
క్యాంపస్ సాంగ్‌కి ఇద్దరు ఒకటే అని టెక్స్ట్ చేస్తున్న టైంలోనే హీరోయిన్ ఏంటంటే హీరోకి టెక్స్ట్ చేస్తుంది. నాకు గూచిన్ మీద చిరాకొచ్చేస్తుంది. ఇలా చేస్తున్నా నేను ఇది ఎవరికీ షేర్ చేసుకోలేకపోతున్నాను. నీకే షేర్ చేసుకోగలనని చెప్పి హీరోయిన్ అక్కడ టెక్స్ట్ చేస్తుంది. టెక్స్ట్ చేసి ఇంకా హీరో కోసం అలా ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటే ఇక్కడేంటంటే గూచిన్ జియాంగ్ దగ్గరికొస్తాడనమాట. ఏంట్రా ఏమవుతుంది అంటే, నేను చెప్పాలని అనుకోవట్లేదు. గూచిన్ మీద తనకి ఇంట్రెస్ట్ కలిగిచ్చేలా చేస్తాను మళ్ళీ ఎలాగైనా అని చెప్పి జియాంగ్‌తో మాట్లాడతాడు. సో, అదే టైంలోనే ఏంటంటే హీరోకి ఒక కాలొస్తుందనమాట ఆఫీస్ నుంచి. ఇలాగ చిన్న ఇష్యూ వచ్చింది. మీరు ఆఫీస్‌కి వెంటనే రావాలి అని చెప్పి గూచిన్‌కి కాలొస్తే వెంటనే గూచిన్ అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడేంటంటే ఎంప్లాయీ లీక్ చేసేస్తాడు కదా! సో, దానికోసం అక్కడ కాంట్రోవర్సీ నడుస్తుందనమాట హీరో పాతనే గేమ్ మీద. సో, అక్కడ ఏం చేయాలో హీరోకి అర్థం కాక, సరే అందరూ నైట్ వర్క్ చేయండి. ఎలాగైనా ఇది మనము క్లియర్ చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళ అసిస్టెంట్స్‌కి వాళ్ళందరికీ చెప్తాడనమాట. సో, ఇక్కడొచ్చి హీరో ఏంటంటే మొత్తం డిజైనింగ్ అసలు ఏమైంది అని మొత్తం అంతా చెక్ చేస్తుంటే హీరోకి ఒక ఐడియా వస్తుంది. సో, అది మొత్తం హీరో ఏంటంటే క్లియర్ చేసేస్తాడనమాట మొత్తం అంతాన. సో, అక్కడ జియాంగ్ వచ్చి "ఏమైందిరా నువ్వేం చేసావురా" అంటే, "ఒకసారి నువ్వు ఆ ఫోటోస్ అన్ని క్లారిటీగా చూడు నీకే అర్థమవుతుంది" అంటే, ఓకే. ఓకే. నాకర్థమైంది. సరే నువ్వు మంచి పని చేశావని చెప్పి జియాంగ్ అంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్ రూమ్‌లో ఉంటుంది కదా! సో, హీరోయిన్‌కేంటంటే వాళ్ళ కొలీగ్ కాల్ చేస్తుంది. కాల్ చేసి ఇలాగ "నువ్వు చూసావా 19థ్ యూనిట్ కోసం చిన్న హల్చల్ నడుస్తుంది. ఒకసారి చెక్ చెయ్యు" అని చెప్పి అంటే, ఓకే. నేను చెక్ చేస్తానని చెప్పి హీరోయిన్ చెక్ చేస్తుంది. సో, అప్పుడు ఒక డిజైనింగ్ కనిపిస్తుంది హీరోయిన్‌కి. సో, ఇది నేను కూడా ట్రై చేస్తానని చెప్పి హీరోయిన్ అది డిజైన్ చేసి దాన్ని పోస్ట్ చేస్తుంది తన అకౌంట్‌లోని. సో, స్లీపీ నైట్ అని చెప్పి ఒక అకౌంట్ ఉంటుంది హీరోయిన్‌కి. సో, దాంట్లో పోస్ట్ చేస్తుంది. ఇక్కడేంటంటే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ హీరో ఆఫీస్‌కొచ్చేస్తాడనమాట. ఆఫీస్‌కొచ్చినప్పుడు వాళ్ళ అసిస్టెంట్స్ వస్తారు తన దగ్గరికి వచ్చి ఇంకొక డిజైనింగ్ చూపిస్తారు ఒక డ్రాయింగ్‌ని. సో, ఇది బాగానే ఉంది. ఇంకా మంచిగా డ్రా చేయొచ్చు. దీనికి ఇంకా ఏమైనా యాడ్ చేయండి. ఖచ్చితంగా కష్టపడండి. ఇంకా మంచిగా డిజైన్ రావాలి అని చెప్పి హీరో వాళ్ళ అసిస్టెంట్‌తో అంటాడనమాట. సో, అక్కడి నుంచి ఏంటంటే ఓకే. నేను ట్రై చేస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు బయటికి. ఇక్కడేంటంటే జియాంగ్ వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడతాడనమాట. మాట్లాడుతున్న టైంలోనే జియాంగ్‌కి ఏంటంటే హీరోయిన్ ఏస్తుంది కదా డ్రాయింగ్ అది కనిపిస్తుంది. సో, ఇదెక్కడో చూసినట్లుంది ఒకసారి నువ్వు చూడు అంటే హీరోకేంటంటే ఆ డిజైనింగ్ నచ్చుతుంది. నచ్చి ఇదెక్కడో విన్నట్లు ఉంది. కొంచెం ఫెమిలియర్‌గా ఉంది. సరే నేను తనకి టెక్స్ట్ చేస్తాను అని చెప్పి ఆ అకౌంట్‌కి టెక్స్ట్ చేస్తాడు హీరో. సో, నీ డిజైనింగ్ నాకు చాలా నచ్చింది అని చెప్పి. సో, ఇక్కడ జాంగ్ ఉంటాడు కదా! జాంగ్ దగ్గరికేంటంటే వాళ్ళ స్టాఫ్ వచ్చి తన యొక్క డిజైన్ చూపిస్తే జాంగ్ అనేస్తాడు. ఇది ఏం సరిగ్గా నచ్చలేదు నాకు. ఇంకా ట్రై చెయ్యు. ఒకవేళ మన హీరో పాత్ గేమ్ గాని గెలిచినట్లు ఉంటే నీకు డిజైనర్ పోస్ట్ ఇస్తాను అని చెప్పి తననేస్తారు. ఆయనేంటంటే ఫోను చూస్తున్న టైంలోనే హీరో టెక్స్ట్ చేస్తారు కదా! సో, మీ డ్రాయింగ్ నాకు నచ్చింది అని చెప్పి. సో, అది చూస్తున్నప్పుడు హీరోయిన్ నడుచుకుంటూ వస్తే హీరో చూసుకోకుండా ఇద్దరు గుద్దేసుకుంటారు. సో, ఆ మొబైల్‌లోనేంటంటే హీరోయిన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. హీరో వచ్చేసి ఇక్కడ జాంగ్ తిడతాడు కదా! వాళ్ళ అసిస్టెంట్‌ని. సో, అక్కడికి వచ్చి ఏమైంది ఒకసారి నీ డిజైనింగ్స్ చూపించు అని చెప్పి ఆ డిజైన్ చూసి చాలా బాగా ఉన్నాయి నీ డిజైనింగ్స్. నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి తను చెప్తాడు తనతోటి. తను చెప్తే "నువ్వు నా డిజైనింగ్ చూస్తావా?" అంటే "నాకు అలాగా అవసరం లేదులే" అని చెప్పి హీరో అనేస్తాడు. ఇక్కడేంటంటే హీరో మళ్ళీ టెక్స్ట్‌ని చూసి ఇదెక్కడో విన్నట్లు ఉంది సేమ్ నేమ్‌ని అని చెప్పి హీరో గేమ్ ఆడతారు కదా! ఫస్ట్ గేమింగ్ సెంటర్ అక్కడికి వెళ్తే ఇలా ఈ నేమ్‌తోటి ఎవరైనా తెలుసా మీకు అని అంటే, నాకు వాళ్ళ ఒరిజినల్స్ నేమ్స్ తెలీదు. వాళ్ళ గేమ్ నేమ్సే తెలుసు. అయినా ఆ అమ్మాయి నీకు కూడా తెలుసు కదా! నీతో గేమ్ ఆడింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేంటంటే హీరోకి హీరోయిన్ గుర్తుకొస్తుంది. ఇలా ఇక్కడ ఆఫీస్‌లో ఏంటంటే చాంగ్ ఉంటుంది కదా! జియాంగ్ వాళ్ళ అసిస్టెంట్. సో, తనేంటంటే రిజైనింగ్ లెటర్ రాస్తుందనమాట. ఆ రిజైనింగ్ లెటర్‌ని ఏంటంటే జియాంగ్ చూసేసి రేపు మార్నింగ్ 2కి నన్ను కలువు అని చెప్పి అక్కడికి ఒక స్లిప్ అంటించేసి వెళ్ళిపోతారు. ఇక్కడ హీరో ఏంటంటే హీరోయినా కాదా అని చెప్పి సెర్చ్ చేస్తాడనమాట. అక్కడ హీరోయిన్‌కి ఏటర్థమవుతుందంటే ఆ డ్రాయింగ్ వేసింది హీరోయినే అని చెప్పి. సో, మార్నింగ్ ఏంటంటే హీరోయిన్ అక్కడ చెత్త పడేయడానికి వస్తుంది. సో, అక్కడి నుంచి వెళ్ళిపోతున్న టైంలోనే గూచిన్ కూడా అక్కడికొచ్చి హీరోయిన్‌ని ఆ నేమ్‌తో పిలుస్తాడు. "నువ్వే కదా ఆ డ్రాయింగ్ చేసింది. నువ్వు గేమ్ గూడా ఆడుతావు కదా!" సో, అని చెప్తే ఆయన నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఫాస్ట్‌గా గేమింగ్ సెంటర్ వచ్చి నేను నా నేమ్ మార్చుకోవాలనుకుంటున్నాను. నా నేమ్ నువ్వు మార్చేయి అని చెప్పి ఆ గేమింగ్ కంపెనీ ఓనర్‌తో మాట్లాడుతుంది. అయినా నీ మంచి పేరు కదా! ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నావు అని అంటే నాకు అవసరం నువ్వు మార్చేయి అని చెప్పి హీరోయిన్ గట్టిగా అరుస్తుంటే అక్కడే గూచినొస్తాడు. గూచినొచ్చి నీ నేమ్ ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసులే అంటే, అయినా నువ్వేంటి నా వెంట పడుతున్నావు? అప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదు కదా! ఇప్పుడైనా ఎందుకు నా వెంట పడుతున్నావు? నా వెంట పడకు. నా నేమ్ మార్చుకోవడం అనేది నా ఇష్టం. నీకు అది అనవసరం అని చెప్తే హీరో అంటాడు మనిద్దరం ఇంకా కలిసి పని చేద్దామా అని చెప్పి. సో, ఇలా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇలా మనకి ఎపిసోడ్‌ని ఎండ్ చేసేస్తారు.